ఈరోజు కవిత్రి ములవంబ గారి జయంతి 545 జయంతి ఈరోజు కన్నుల పండుగ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఒకటే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. బీసీ కులాలు 139 కులాలు ఉన్నాయి. ఈ విధంగా చేయడం కూడా వారి కులానికి కూడా ప్రాతినిధ్యం, ఎందుకంటే గుర్తింపు ఏర్పడుతుంది. అదేవిధంగా వీరు కులం కూడా కుమ్మరి కులం, కుండలు చేసుకుంటూ జీవిస్తారు. వారికి కూడా కార్పొరేషన్లో కూడా బ్యాంకు సంబంధం లేకుండా వాళ్ళకు రుణాలు ఇచ్చి వాళ్ళ ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా బీసీ కులాలు కూడా 29 కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ జాబితాలో. అది 1936 నుంచి ఉంది. అది తర్వాత 1946 ఎప్పుడైతే వచ్చిందో బీసీ కులాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించారు. మొన్ననే పార్లమెంట్లో శాసనసభలో కూడా మన ఎవరంటే పారసారథి గారు, ఆదోని ఎమ్మెల్యే పారసారథి గారు అయితేమి, జే నాగేశ్వరరెడ్డి గారు అయితేమి, ఈ కులాలకు 36లో అప్పుడు ఉన్నాయి. ఆ కులాలు ఏ విధంగా తొలగించినారో తెలియదు. కానీ 1946 నుంచి కూడా బీసీ కులాలను కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉన్నాయి. ఆ కులాలకు ఈరోజు ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ జాబితాలో వస్తే వాళ్ళు రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా చేదోడు వాదోడు గుండి కూడా రాజకీయాలు రాణిస్తారు. అలాంటి వ్యక్తులను ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే బీసీ కులాలకు నేను ప్రాతినిధ్యం ఇస్తామంటున్నాడు. చాలా సంతోషం. ఈరోజు ఈ విధంగా ఏర్పాటు చేయడం కూడా మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా నేను ఎందుకంటున్నానంటే కురుబ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని. మొన్ననే ఏదైతే చెప్పాడో కురకు సమాజ వర్గానికి మీకు ఒక ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారు. వాడిని ఇచ్చినందుకు మేము బీసీ కులాల అందరము ఐకమత్యమయ్యి వానికి భారీ బడ్జెట్తో గెలిపించడం జరిగింది. 1,10,000 మెజారిటీతో. ఎవరికి ఎప్పుడు రాలేదు, కనివిరి కూడా లేదు. కానీ బీసీల మందరం చైతన్యం అయ్యి మా ఒక్క హక్కును మేము కాపాడుకొని జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అధికారులకు కూడా ఏ కులమైనా కానీ బీసీలోది ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ప్రతి కులానికి ఇన్వైట్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ పెట్టండి, ప్రతి ఒక్కరిని పిలిపించుకొని మాట్లాడుకోండి. వారికి ఉన్నటువంటి అంశాలు ఏమి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం ప్రపోజ్ చేస్తున్నారు, అటువంటి తీసుకొని పోతే ప్రభుత్వాలకు కూడా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు చెప్పినట్టు కూడా వీళ్ళ కులాల్లో కూడా, ఎందుకంటే వీళ్ళు ఆర్థిక పరంగా లేరు, సామాజిక పరంగా లేరు, విద్యాపరంగా లేరు, ఆర్థిక పరంగా లేరు. కాబట్టి వీళ్ళకు కూడా శాసనసభలో కూడా వీళ్ళకి ప్రవేశిస్తే వారి హక్కుని కూడా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి కులానికి బీసీ కులాలు వడ్డేరు కులానికి లేదు, ఆరకట్టిక లేదు, పద్మశాలి లేదు, కుర్ని లేదు. ఇలాంటి కులాలకు కూడా మనం ప్రాతినిధ్యం ఇస్తే మేము ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తున్నాం, జనాభా అనుగుణంగా మీరు కూడా సీట్లు కేటాయించి బీసీలో ఎవరైతే ఉన్నారో ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళకి కేటాయించి ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి శిరవు నుంచి ధన్యవాదాలు తెలుస్తున్నా. నా పేరు డాక్టర్ నాగేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ని.